చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం ఫ్రెండ్లీ పాలసీ తెస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెలంగాణను 3 క్లస్టర్లుగా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్గా, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా విభజిస్తామన్నారు. పారిశ్రామికంగా అన్ని రంగాల అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. సిఐఐ ప్రతినిధుల సమావేశంలో దీనికి సంబంధించి విధానాలపై చర్చించారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలని భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050కి రూపకల్పన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒకలా ఉంటే 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకునే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనేది తన లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరం నలువైపులా జనావాసాలకు దూరంగా 4 డంపు యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తానికి జవహర్ నగర్లో ఒకే ఒక డంప్ యార్డు ఉంది. మూడు క్లస్టర్లుగా తెలంగాణ విభజన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం ఫ్రెండ్లీ పాలసీ తెస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెలంగాణను 3 క్లస్టర్లుగా చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్గా, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా విభజిస్తామన్నారు. పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. సిఐఐ ప్రతినిధుల సమావేశంలో దీనికి సంబంధించిన విధానాలపై చర్చించారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050కి రూపకల్పన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒకలా ఉంటే
2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనేది తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరం నలువైపులా జనావాసాలకు దూరంగా 4 డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తానికి జవహర్ నగర్లో ఒకే ఒక డంప్ యార్డు ఉంది.